అది అర్ధరాత్రి. విపరీతంగా గాలులు వీస్తున్నాయి. చెట్లు ఎలా పడితే అలా భయంకరంగా ఊగుతున్నాయి. ఆ క్షణం చెట్లు ప్రాణవాయువునిచ్చే దేవతలా లేవు, ప్రాణాలు తీసే మృత్యుదేవతల్లా ఉన్నాయి. ఉరుములు, మెరుపులు, రాళ్లవాన గట్టిగా పడుతుంది. పంట మొత్తం నాశనమవుతుంది. అంతే, మట్టింట్లోని మంచంలో పడుకున్న వీరయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. బయటకొచ్చి వాతావరణం చూస్తాడు. వర్షం వచ్చేలాగే అనిపిస్తుంది వీరయ్యకి. వానదేవుడా, మా మీద దయ చూపించు తండ్రి అని వేడుకుంటూ ఉండగా అతని భార్య సుజాత వచ్చింది. ఏమైందయ్యా, బయట ఏం చేస్తున్నావు? భయంకరమైన రాళ్ల వానబడి పంట మొత్తం నాశనమైనట్టు పీడకలొచ్చింది సుజాత. పేడకల నువ్వే అంటున్నావు కదా మామ, అలా ఏమీ కాదులే, పడుకుందాం పదా. నువ్వెళ్ళి పడుకో సుజాత, నాకు నిద్ర రావటం లేదు. సాయంత్రం రేడియోలో వరుస సూచన చెప్పినప్పటి నుండి నా మనసంతా గందరగోళంగా ఉంది. చేతికొచ్చే పంట నాశనం చేయడం ఈరోజు వానదేవుడికి కొత్త ఏమి కాదు మామా, ఎప్పటినుంచో జరుగుతున్నదే కదా ఇదంతా అని సుజాత అనగానే వీరయ్య బాధ నిండిన గొంతుతో, సుజాత, పంట నాశనం అవడం అంటే ఒక రైతు రోడ్డు మీద పడ్డం. అప్పుడు ఆ రైతు బాధ అంతా ఇంత కాదు. ఆ దేవుడే వచ్చి మాటన్నా ఓదార్పు దొరక సుజాత, అది ఓదార్పుగా అనిపించదు. నువ్వు చెప్పేది నిజమే మామా, కానీ ఏం చేద్దాం చెప్పు? వాన పడకుండా ఆకాశానికి పరదా గప్పుతావా, లేదంటే పంట నాశనం కాకుండా పొలం చుట్టూ పాక వేస్తావా? ఏం చేస్తావు మామా? ఏదో ఒకటి చేసి పంటని కాపాడుకుంటాను సుజాత, లేదంటే ఇన్నాళ్ళు పడ్డ శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మన పొలం కొండ దిగుగా ఉంది. చిన్న వర్షం పడినా కొండ మీద నీళ్లు మొత్తం మన పొలంలోకే వస్తాయి, పంట మునిగిపోతుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సుజాత. ఏం చేస్తే వాన నుంచి ఈ పంటని కాపాడుకుంటామో ఏమో నాకేమీ అర్థం కావటం లేదు. నువ్వు ఆలోచిస్తానే ఉండు, నేను పడుకుంటాను అని చెప్పి కూతురు లావణ్య దగ్గరికొచ్చింది సుజాత. కూతురుతో కలిసి మంచంలో పడుకుంటుంది. వీరయ్య మాత్రం అలా ఆలోచిస్తూనే ఉంటాడు. సమయం గడిచిపోతూ ఉంటుంది. మరుసటి రోజు 6 ఏళ్ల కూతురు లావణ్యని బడికి పంపించిన తర్వాత సుజాత వీరయ్యని తీసుకుని ఇంట్లో ఉన్న చెక్కపెట్టె దగ్గరికి వస్తుంది. ఈ పెట్లో చూసావా మావా? చూశాను సుజాత, అందులో కూడా లేవు. నువ్వు బాగా గుర్తు చేసుకో. నాకు బాగా గుర్తుంది మావా. పోయినసారి పంటను కోసిన వెంటనే ఆ 6 కొడవలను తీసుకొచ్చి నేనే ఈ చెక్క పెట్లో పెట్టాను. ఇప్పుడు నువ్వు లేవని అంటున్నావు. పెట్టె తెరిచి చూసిన తర్వాత నువ్వు కూడా కొడవలు లేవు కదా మామా, ఈ పెట్లోనే పెట్టాను నేను, ఏమైనట్టు అని అడుగుతావు చూడు అని వీరయ్య చెప్పగానే సుజాత ఆ చెక్క పెట్టెని తెరిచి చూస్తుంది. అందులో తనకి 6 కొడవలు కనిపిస్తాయి. మావా, పెట్లో ఉన్న వాటిని చూసి చెప్పు, ఏమంటారో వాటిని అని సుజాత చెప్పగానే వీరయ్య ఆసక్తిగా ఆ పెట్టెలోకి చూస్తాడు. ఇప్పుడు 6 కొడవళ్ళు కనిపించాయి. అరే, ఇదట్టా సాధ్యం? సుజాత, నేను చూసినప్పుడు కొడవలు లేవు, నువ్వు చూసినప్పుడు 6 కొడవలు కనిపిస్తున్నాయి. నాకేంటో వింతగా ఉంది. తొందర పడకుండా వివరంగా చూస్తే అన్నీ కనిపిస్తాయి. వీటిని తీసుకొని తొందరగా కనకన్న దగ్గరికి వెళ్ళు. మళ్ళీ ఆ అన్న పని మీద బయటికెళ్తే చీకటి పడే వరకు ఇంటికి రాడు. అలాగే సుజాత, నువ్వు డబ్బా నిండా అన్నం కూర తీసుకొనిరా అని చెప్పగానే సుజాత అక్కడి నుంచి వెళ్తుంది. వీరయ్య ఆ పెట్టెలో ఉన్న 6 కొడవళ్ళని తన సంచిలో వేసుకుని ఇంటి నుంచి బయలుదేరి కనకయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దారిలో ఒకచోట కనకయ్య ఎదురు పడతాడు. అరే, ఏంటి విచిత్రం? నేనే నీ దగ్గరికి వస్తున్నాను బావా, ఇంతలో నువ్వే నాకు ఎదురుపడ్డావు. ఏంటి, నువ్వే నా దగ్గరికి వస్తున్నావా? ఎన్ని కొడవలున్నాయి బావా? ఒక 6 ఉంటాయి. సరే బావా, నేను పని మీద పక్కూరికి వెళ్తున్నాను. సాయంత్రం వచ్చాక వాటి బడతం పడతాను గాని ఇంటి దగ్గర నీ చెల్లి అపర్ణ ఉంది, తనకిచ్చేసెళ్ళు. సరే బావా, సాయంత్రం రాగానే మర్చిపో, మాకు 2 రోజుల్లో పంట కొయ్యాలి. ఏంటి బావా నువ్వు అనేది? 2 రోజుల్లో పంట కోస్తావా? ఏ క్షణమైనా వానబడే అవకాశం ఉందని రేడియోలో వాతావరణం గురించి వార్తలు చెప్పారు, నువ్వు వినలేదా? విన్నాను బావా. ఏం చేస్తే వరద నీరు నుంచి నా పంట నేను కాపాడుకుంటానో అర్థం కావట్లేదు. బాగా ఆలోచన చేస్తున్నాను బావా. మరి ఏం చేస్తే పంట నాశనం కాకుండా ఉంటుందో తెలిసిందా నీకు? తెలిసింది బావా. అది నా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు బావా, ఊళ్ళో వాళ్ళందరి సాయం కూడా కావాలి. ఇంకెక్కడ ఊరోళ్ళు బావా, ఈ పాటికి ఎవరి పనుల కాలు పోయి ఉంటారు. మళ్ళీ చీకటి పడ్డాక గాని ఇంటికి రారు. అందుకే బావా,
ఊరి పెద్ద చలపతి గారితో మాట్లాడి ఒక సభను ఏర్పాటు చేయమని అడుగుతాను. భలే ఆలోచనే బావా, నువ్వైతే ఆ కొడవలను ఇంటి దగ్గర పెట్టిపో. సరే బావా, పక్కూరు అంటున్నావు, మంచిగా పోయిరా. నేను ఇంటి దగ్గర చెల్లెలికి 6 కొడవలు ఇచ్చేసి వెళ్తాను, రాగా నీ కొడవల సంగతి చూడు అని చెప్పగానే కనకయ్య వెళ్ళిపోతాడు. వీరయ్య కొడవళ్ళున్న సంచిని తీసుకుని కనకయ్య ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. డబ్బా ఉన్న బుట్టని నెత్తిన పెట్టుకుని పొలం వైపు వెళ్తున్న సుజాతకి ఒక చెట్టు దగ్గర కమల కనిపిస్తుంది. ఏమిటే కమలా, ఇక్కడ నిలబడ్డావు? ఆయన కోసం చూస్తున్నానే. అప్పుడెప్పుడో వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. గోవిందు సంగతి నీకు తెలిసిందే కదా కమలా, ఇప్పుడే అంటాడు, ఎప్పుడో వస్తాడు. పద, పొలం దగ్గరికి పోదాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తూ పొలాల వైపు వెళ్తూ ఉంటారు. పంటనెప్పుడు కోస్తున్నారక్క? ఈ 2-3 రోజుల్లో కొయ్యాలని అనుకుంటున్నావు చెల్లి. కోతకు నువ్వు వస్తున్నావు కదా, నేను రాకుండా ఉంటానక్క. కాకపోతే ఆ కోసేదేదో తొందరగా కోయిండక్క. వాతావరణం ఈ మధ్య ఏమీ బాగుండడం లేదు. ఊసరవల్లిలాగా అప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అవును కమలా, ఎప్పుడు పొడిగా ఉంటుందో, ఎప్పుడు తేవగా ఉంటుందో, ఎప్పుడు బురదగా మారుతుందో అర్థం కానట్టుగా ఉంది. అందుకే కొడవలనిచ్చి ఆయన్ని కనకన దగ్గరికి పంపించా. మంచి పని చేసావక్క అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీరయ్య ఆ ఊరి పెద్ద చలపతి గారి దగ్గరికి వెళ్తాడు. తనకొచ్చిన ఆలోచన గురించి, చెయ్యాల్సిన ఆచరణ గురించి వివరంగా చలపతికి చెప్తాడు వీరయ్య. చలపతికి కూడా వీరయ్య చేసిన ఆలోచన బాగా నచ్చుతుంది. ఎంతైనా నువ్వు తెలివైన రైతువు వీరయ్య, నీకొచ్చిన ఆలోచన చాలా బాగుంది అంటూ వీరయ్యని అభినందిస్తాడు. ఆ తర్వాత వెంటనే, వీరయ్య, నువ్వు చెప్పిన విషయం గురించి ఊరి వాళ్లతో మాట్లాడదాం. ఖచ్చితంగా ఊరి వాళ్ళందరూ సహాయం చేస్తారు. వాళ్లలో కూడా తమ పంట ఉంటుంది గదా. అవునయ్యా, ఇంక నేను పొలం దగ్గరికి వెళ్తాను అని చెప్పి వీరయ్య పొలం దగ్గరికి వస్తాడు. సుజాత ఆవుల్ని మేపుతూ ఉంటుంది. వీరయ్య గడ్డపార తీసుకుని పొలం దగ్గర తవ్వుతూ ఉంటాడు. సుజాత అడిగితే అర్థమయ్యేలా చెప్తాడు. అందుకు సుజాత ఎంతో సంతోషపడుతుంది. మంచి ఆలోచన అయ్యా, నేను కూడా సహాయపడతాను అని చెప్పి సుజాత మట్టిని ఎత్తుతూ ఉంటుంది. పొలం దగ్గరికొస్తున్న వాళ్లకు అర్థమయ్యేలా చెప్తాడు వీరయ్య. వాళ్లు కూడా అక్కడ తవ్వటం మొదలు పెడతారు. మరుసటి రోజున చలపతి అందరినీ రచ్చబండ దగ్గరకు పిలిచి వానబడితే జరిగే నష్టం గురించి, నష్టం రాకుండా ఉండాలంటే చెయ్యాల్సిన పని గురించి చెప్తాడు. అందరూ ఒప్పుకుంటారు. అందరూ కలిసి కొండ దగ్గరికి వస్తారు. కొండ చుట్టూ 2-3 పెద్ద పెద్ద కుంటలు తవ్వుతారు. ఆ తర్వాత అందరూ పంట కోయటం మొదలు పెడతారు. ఒకరోజున, సుజాత, ఆవులకి నీళ్లు పెట్టాను, ఇంత గడ్డే తినడానికి. కూతురు బండించి రాగానే కొబ్బరికాయ, అగ్గిపెట్టి, పసుపు, కుంకుమ, అగరొత్తులతో పాటు లావణ్యను కూడా తీసుకుని పొలం దగ్గరికి రా. సరేనా? నేను వెళ్తున్నాను. అలాగేనండి. ఈరోజు శుక్రవారం కదా, కూతురు చేత పూజ చేయించి కోత మొదలెట్టేద్దాం. నువ్వు మాత్రం కొడవలు మర్చిపోబాక. లేదు సుజాత, ఎందుకు మర్చిపోతాను? కొడవలను తీసుకుని పొలం దగ్గరికి వెళ్తానులే. నువ్వు మాత్రం కూతుర్ని నేను చెప్పినవన్నీ తీసుకొని రా, ఆలస్యం చేయమాకు అని చెప్పి వీరయ్య ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని గంటలు గడుస్తాయి. బడికి వెళ్లిన కూతురు లావణ్య తిరిగి ఇంటికొస్తుంది. ఆలస్యం చేయకుండా కూతురు లావణ్యకి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి పూజకు కావాల్సిన సామాగ్రిని తీసుకుని పొలం దగ్గరికి వెళ్తుంది సుజాత. నా బంగారు తల్లి, భూమాతకి పూజ చేసి కొబ్బరికాయ కొట్టమ్మా. కొబ్బరికాయ కొట్టి కొడలు బట్టి కోత మొదలు పెట్టి తల్లి అని సుజాత చెప్పగానే లావణ్య చాలా సంతోషపడుతుంది. మనసారా భూతల్లికి దండం పెట్టుకుంటుంది. సుజాత సంతోషంగా లావణ్యతో కొబ్బరికాయ కొట్టిస్తుంది. ఒక 5 పిడికిళ్ళు వరి కోయిస్తుంది. నువ్విక ఒడ్డునుండమ్మా, నేను మీ నాన్న కోత మొదలెడతాం అని చెప్పగానే లావణ్య ఒడ్డునే నిలబడి పొలాన్ని చూస్తూ ఉంటుంది. వీరయ్య, సుజాత కోత మొదలు పెడతారు. చీకటి పడుతూ ఉండగా కూతుర్ని తీసుకుని ఇంటికొస్తారు. సంతోషంగా ఆ రోజు రాత్రి గడుపుతారు. మరుసటి రోజున కూలీ వాళ్ళని తీసుకెళ్లి పంట మొత్తం కోస్తారు వీరయ్య దంపతులు. పంట మొత్తం కోయటం పూర్తవ్వగానే సంతోషంగా పడుకుంటారు. ఓ రాత్రివేళ భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది. వీరయ్య లేచి కిటికీ దగ్గరికొచ్చి బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు. సుజాత లేచి కంగారు పడుతూ వీరయ్య దగ్గరికొచ్చింది. యావయ్యా, వాన వస్తుంది, నువ్వేంటయ్యా సంతోషపడుతున్నావు? మన పంట పరిస్థితి ఏంటి? పంట కోసాం కదా సుజాత,
కళ్ళం మీదకి చేర్చాను. తడవకుండా పెద్ద యూరియా బస్తాలతో కుట్టిన పరదా కూడా గప్పాను. గాలికి ఎగిరిపోకుండా బలమైన రాళ్ళు కూడా పెట్టానుగా. మరి ఆ కొండ మీద నుంచి వచ్చి నీళ్ళ పరిస్థితి ఏమిటయ్యా? ఎలా వస్తాయి సుజాత? పెద్ద పెద్ద బావుల్లాంటి మడుగుల్ని కొండ చుట్టూ అందరం కలిసి దవ్వాంగా. ఆ నీళ్లు మొత్తం అందులోకి వెళ్ళిపోతాయి. అవి కూడా నిండితే ఓ కాలువ ద్వారా వాగులోకి వెళ్తాయి. ఇప్పుడు ఎవరికి ఎట్లాంటి పంట నష్టం జరగదు అని వీరయ్య చెప్పగానే సుజాత సంతోషంగా వెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజున ముందుగానే ఊహించి కొండ చుట్టూ మడుగులు తవ్వించినందుకు ఊరి వాళ్ళందరూ వీరయ్య తెలివిని మెచ్చుకుంటారు. అంతేకాదు, వీరయ్య అలా తెలివిగా ఆలోచించి ఆ పని చేయటం మూలాన అతిపెద్ద భయంకరమైన వర్షం పడ్డా కూడా ఆ కొండ కిందున్న పొలాలేవీ నష్టపోకుండా ఉంటాయి. ఈ విధంగా వీరయ్య తెలివితేటల వల్ల ఆ ఊళ్ళో చాలామంది రైతులు నష్టపోకుండా ఉంటారు. ఇది వాల్టి కథ, తెలివైన రైతు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పచ్చదనంతో పరవశించిపోయే దట్టమైన ఆ అడవి ప్రాంతంలో ఒక అదృష్ట దేవత జీవిస్తూ ఉంటుంది. పక్షుల కిలకిలా రాగాలు, సెలయేటి పరవళ్ళు, పలకరింపుగా తాకుతూ వెళ్లే చల్లని గాలి ఆ అదృష్ట దేవతని ఎంతగానో సంతోషపెట్టేవి. ఆహా, పచ్చదనంతో ఈ వనం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. మా మనసు పురివిప్పిన నెమలిలా మురిసిపోతుంది అంటూ ఆ అదృష్ట దేవత చెప్పలేనంత ఆనందంతో పరవశించిపోతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇక రంగడు, సింగడు అనే ఇద్దరు మిత్రులు రోజులాగానే ఆ రోజు కూడా కట్టెలు కొట్టటానికి గొడ్డళ్లతో పాటు తమ చద్ది మూటల్ని తీసుకుని అడవిలోకి వచ్చారు. అదృష్ట దేవత వాళ్ళని చూస్తుంది. వామ్మో, మనుషులు! అసలే వీళ్ళు అత్యాసపరులు, స్వార్థపరులు. దేవతనైన నన్ను చూసి బంధించినా బంధిస్తారు. తమ కోరికలు తీర్చమని గోల చేస్తారు. తీర్చకపోతే ఏదైనా ఆయుధం తీసుకుంటారు. వీళ్లకు కనబడకుండా ఉండాలి అని అనుకొని అదృష్ట దేవత ఒక చెట్టులా మారిపోయింది. వచ్చిన వాళ్ల మాటలు వింటూ ఉంటుంది. నడుచుకుంటూ ముందుకు వెళ్తున్న రంగడు, సింగడికి వెనకాలే వెళ్తూ వాళ్లకి ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఈరోజు బాగా పొద్దుపోయి అడవిలోకొచ్చాం. కట్టెలు దొరుకుతాయో లేదో. అబ్బా రంగడు, ఈ ఒక్కరోజు కట్టెలు కొట్టకుండా ఉంటే ఏమీ కాదులేరా. అలా అంటావేంట్రా? ఉదయం ఎలాగూ తిన్నావు కదా, మిగిలిన ఈ మధ్యాహ్నం రాత్రికి ఈ 2 పూటలు తినకుండా ఉంటావా? వామ్మో, తినకుండా ఉండటం నా వల్ల కాదురా. ఏమీ కాదులేరా, మిగిలిన 2 పూటల భోజనం మరొక రోజున 2 పూటలకు వస్తుంది. పొదుపు అవుతుంది. పొదుపు సంగతి ఎట్టా ఉన్నా ఆకలితో నా ప్రాణం పోవడం ఖాయంరా. కదా, ఈరోజు కట్టెలు కొట్టకుండా ఉంటే నాకు ప్రాణం పోయేంత బాధ అవుతుందిరా. ఒరే రంగా, నాలాగా నువ్వు పిసినరివి కాదు. నాలాగా పేదవారికి సాయం చేయకుండా ఉండలేవు. ఆపదలో ఉన్నారని తెలిసినా, ఆకలితో వచ్చారన్న అర్థం చేసుకొని చేతనైన సాయం చేసేవాడివి అని అంటుంటే రంగడు మాత్రం కట్టెల కోసం దిక్కులు చూస్తూ ఉంటాడు. రంగడు, సింగడు అనే ఈ ఇద్దరు మిత్రులు అడవికి 1 మైలు దూరంలో ఉన్న కన్నయ్యపల్లి అనే గ్రామంలో నివసిస్తూ ఉంటారు. వీళ్లు రోజూ అడవికొచ్చి కట్టెలు కొట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. రంగణ్ణి సింగడు గమనించకుండా, నువ్వు చాలా మంచివాడివిరా, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నోడివి, ఎవరి జోలికి వెళ్ళేవాడివి కూడా కాదు కదరా. నాలాగా కష్టపడకుండా పైకి రావాలని ఆశించేవాడివి కూడా కాదు. అట్లాంటప్పుడు నీ కట్టెలు దొరకకుండా ఉంటాయో చెప్పు అని వెటకారంగా అంటుంటే రంగడు ఒకచోట ఆగిపోతాడు. అతనికి కొద్ది దూరంలో ఒక ఎండిన చెట్టు కనబడుతుంది. ఒరేయ్ సింగా, ఎండిన చెట్టు కనబడిందిరా, పద వెళ్ళి కట్టెలు కొట్టుకుందాం అని చెప్పగానే సింగడు కూడా ఆ చెట్టును చూస్తాడు. ఇద్దరూ కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఇక కట్టెలు కొడుతూ ఉంటారు. చెట్టు రూపంలో ఉన్న అదృష్ట దేవత వాళ్ళ మాటలు వింటుంది. సింగడు చెప్పినట్టు రంగడు అంత మంచివాడా? ఆపదలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తాడా? మనుషులలో రంగడిలాంటి వాళ్ళు ఉంటారా? రంగడిని పరీక్షించాలి అని అదృష్ట దేవత అనుకుంటుంది. చెట్టు రూపంలో నుంచి ఒక ముసలమ్మలా మారిపోతుంది.
కర్ర పట్టుకొని బాధగా కట్టెలు కొడుతున్న రంగడు సింగడు దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరితో బ్రతిమాలింపుగా ఇలా అంటుంది. అయ్యా, అనాథని, బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏవైనా పెట్టండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతుంది. రంగడికి ఆ ముసలమ్మని చూడగానే జాలి వేస్తుంది. సింగడు మాత్రం, ఇట సూడు పెద్దవ్వా, ఆకలితో నువ్వు బాధపడుతున్నావని మేం తెచ్చుకున్న సద్దిమూట నీకు పెడితే ఎండలో ఇంతలా కష్టపడుతున్నా అల్లం కదా, మా ఆకలి ఎట్ట తీర్థం చెప్పు. అలా అనక బాబు, ఈ ముసలి దాని కడుపు చాలా చిన్నది. 2-3 ముద్దలు పెట్టి కొన్ని నీళ్ళివ్వండి చాలు. మీ పేరు చెప్పుకొని ఈ ఒక్క పూటైనా కడుపు నిండా తింటాను బాబు అని దీనంగా అడుగుతుంది ఆ ముసలమ్మ. అలా అడిగేసరికి రంగడి మనసు కరిగిపోయింది. ఆ ముసలమ్మ మీద జాలి కలుగుతుంది. కాని సింగడికి మాత్రం కోపం వస్తుంది. ఈసిగించకుండా ఎల్లమ్మా, అసలే మేము ఈరోజు బాగా పొద్దుపోయేకొచ్చాం, ఆనం లేదు నీళ్లు లేవు, ఎలమ్మ ఎలు అని అంటూ ఉంటే సింగడి మాట మధ్యలో రంగడు కల్పించుకుంటాడు. అవా, ఆకలంటున్నావు, పైగా అనాథని అంటున్నావు. కమ్మని కూర మాత్రం లేదు తల్లి, కారప్పొడి ముద్ద మాత్రం ఉంది. ఏదైనా పర్వాలేదు బాబు అని ముసలమ్మ అనగానే రంగడు తన చద్దిమూటని ముసలమ్మకిస్తాడు. ముసలమ్మ తినేసి నీళ్లు తాగుతుంది. ఆకలి తీరిందా పెద్దవ్వా? తీరింది బాబు. తీరిందిగా, ఇంకా ఇక్కడే ఉన్నావెందుకు? తిన్నావు కదా, వచ్చిందారిలోనే బయలుదేరి పెద్దవ్వా. బయలుదేరతాను బాబు. నా కన్నం పెట్టిన నీ పేరేమిటి నాయనా? నా పేరా రంగడవ్వా. చూడు రంగా, నీ నుంచి మరొక సహాయం కావాలి. అనుకున్నాను పెద్దవ్వా, తిన్న తర్వాత ఇంకా వెళ్లకుండా ఇక్కడే నువ్వు ఉన్నప్పుడే అనుకున్నాను ఈ పెద్దవ్వ మళ్ళీ ఇంకేదో అడుగుతుందని. నిన్ను కాదులే బాబు, రంగడిని అడుగుతాను. అడుగు పెద్దవ్వా, నా దగ్గరున్నది ఇవ్వగలిగితే ఇస్తాను. నేను నీ దగ్గరున్నదే, నువ్వివ్వగలిగిందే అడుగుతాను నాయనా. మరింకా ఆలస్యం ఎందుకు పెద్దవ్వా, అడుగు. బాబు రంగడు, అన్నం పెట్టి ఆకలి తీర్చావు. ఇప్పుడు కట్టెలిచ్చి నా కష్టాన్ని కూడా తీర్చు బాబు. సరే పెద్దవ్వా, తీసుకో అని చెప్పి అప్పటి వరకు కొట్టిన కట్టెల్ని ఒక కట్టగా కట్టి ముసలవ్వ నెత్తిన పెడతాడు. దాంతో ఆ ముసలవ్వ సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాని సింగడు మాత్రం కోపంగా రంగడి వైపు చూస్తూ, నీకు నీ మంచి మనసుకి నీ జాలి గుణానికి అన్నింటికి ఓ దండం పెడుతున్నాను. నాకు కావాల్సిన కట్టెల్ని కొట్టుకున్నాను, నేను పోతున్నా అని చెప్పి సింగడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగడు కట్టెలు కొడుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత ఎండకు కట్టెలు కొట్టి కొట్టి అలసిపోతాడు రంగడు. ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు నీడలో చల్లగా ఉందని ఆ చెట్టు కింద ఖాళీ సద్దిమూటని గొడ్డల్ని పెట్టుకుని పడుకుంటాడు. ఇక అప్పుడు ముసలవ్వ రూపంలో ఉన్న అదృష్టదేవత రంగణ్ణి చూస్తుంది. సహాయం చెయ్యాలని భావించి అతని దగ్గర ఉన్న ఖాళీ చద్దన్నం మూటని బంగారు నాణేల మూటగా మార్చేస్తుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిద్రలేచి అది చూస్తాడు రంగడు. బంగారు నాణాలు మూటలో ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. అది అక్కడికి ఎలా వచ్చిందో రంగడికి అర్థం కాలేదు. అయోమయంగా ఉంటుంది. లేచి దిక్కులు చూస్తాడు. కాని ఎవ్వరూ ఎక్కడా కనిపించరు. ఎవరూ కనబడ్డం లేదేంటి? నా కష్టాన్ని తీర్చేందుకు ఆ దేవుడే ఇలా వీటిని ప్రసాదించుంటాడు. నేను దీన్నింటికి తీసుకెళ్లి నాలాగా కష్టపడే వాళ్ళకి పంచిపెడతాను అని రంగడనుకొని ఆ బంగారు నాణేల మూటని తీసుకొని కొట్టిన కొద్దిపాటి కట్టెల్ని తీసుకుని అడవి నుంచి బయలుదేరతాడు. ఇంటికొచ్చి భార్య సుజాతకు జరిగిన విషయం చెప్తాడు. ఆపదని వచ్చిన వాళ్లకు ఆ బంగారు నాణేలని దానం చేస్తూ ఉంటాడు. రంగడికి అడవిలో బంగారు నాణేలు దొరికిన విషయం ఆ నోటా ఈ నోటా వెళ్లి సింగడి చెవిలో పడుతుంది. సింగడు ఆలస్యం చేయకుండా రంగడు పడుకున్న ఆ మహిమ కలిగిన చెట్టు కింద తాను కూడా పడుకొని అలాగే కష్టపడకుండా డబ్బు సంపాదించాలని తన మనసులో నిర్ణయించుకుంటాడు. రంగడు తెచ్చుకున్న సద్దన్నం మూటని బంగారు నాణేలుగా మార్చిందంటే ఆ మహిమ కలిగిన చెట్టు వెండి నాణేల్ని వజ్రవైడూర్యాలుగా మార్చే అవకాశం ఉంటుంది. నా దగ్గరున్న వెండి నాణేల్ని ఓ సంచిలో పెట్టుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను అని ఒక రోజున రంగడిని వేరే మార్గంలో అడవికి పంపి ముందు రోజు రంగడు వెళ్లిన వైపే సింగడు వెళ్లి కాసేపు కట్టెలు కొడతాడు. రంగడు ఏ చెట్టు కింద పడుకున్నాడో ఆలోచించి వెతికి వేసారి చూద్దామనుకొని ఓ చెట్టు కింద పడుకుంటాడు.
తను తీసుకొచ్చిన వెండి నాణేల సంచి మూటని పక్కన పెట్టుకుని నిద్ర నటిస్తూ ఉంటాడు. సింగడి దురాశని అదృష్టదేవత పసిగడుతుంది. అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని భావించింది. అతని దగ్గరున్న అన్నింటినీ తీసుకుని అడవి మధ్యలో దారి తెలియని చోటులో వదిలేసి వస్తుంది. కళ్ళు తెరిచి చూసిన సింగడికి అతని పరిస్థితి అర్థమవుతుంది. దుఃఖించటం మొదలు పెడతాడు. దురాశకు లోనై తన దగ్గరున్న వెండి నాణాలను కూడా పోగొట్టుకున్నాడు. దారి తప్పి అడవిలో పడ్డానని పశ్చాత్తాపడసాగాడు. అతనిలో పశ్చాత్తాప భావనని చూసిన అదృష్టదేవత మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతుంది. సింగడు అదృష్టదేవతని చూసి దండం పెడతాడు. సింగా, ఇప్పటికైనా అర్థమైందా? దురాశ ఎప్పటికైనా ప్రమాదమని, అది ఎప్పటికైనా దుఃఖాన్నిస్తుందని. తప్పైంది తల్లి, నన్ను మన్నించు తల్లి. నీకు బుద్ధి రావాలనే ఇలా చేశాను. తల్లి, నా తప్పు నేను ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నాను. నన్ను నా ఊరికి చేర్చు తల్లి అని సింగడు అదృష్టదేవతని ప్రాధేయపడతాడు. అప్పుడు అదృష్టదేవత అతన్ని మన్నిస్తుంది. తన ఊరికి దారి చెప్పి పంపిస్తుంది. సింగడు అప్పట్నుంచి కష్టపడి పనిచేస్తూ పేదవారికి రంగడిలాగానే దానాలు చేస్తూ సంతోషంగా జీవించటం మొదలుపెట్టాడు. దురాశకు లోను కాకుండా దొరికినంతలో తృప్తి పడాలని, ఎక్కువ సంపాదించాలనుకుంటే అడ్డదారులు తొక్కకుండా కష్టపడి దానికోసం ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుందని సింగడు ఎట్టకేలకు తెలుసుకున్నాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.